తగని కోరిక అనే చందమామ కథ చెప్పుకుందాం. సురపురం దేశపు రాజు ధర్మదత్తుడు విద్యాభిమాని, కళా పోషకుడు, బుద్ధిశాలులైన మంత్రుల సలహాతో చక్కగా రాజ్యమెలుతూ వచ్చాడు. ఒకనాడు శౌచమిత్రుడనే చిత్రకళా ప్రవీణుడు రాజదర్శనం చేసి తను వేసిన చిత్రాలన్నీ రాజుకు చూపించాడు. ధర్మదత్తుడు చాలా ముచ్చటపడి అతని చిత్రాలను తీసుకుని 5,000 వరహాలు బహూకరించాడు. బహుమతి పొందిన శౌచమిత్రుడు, ప్రభు, దీనితో నాకు తృప్తి లేదు. అనుజ్ఞ దయచేయిస్తే ఏలిక చిత్రాన్ని చిత్రించి నా ప్రజ్ఞ చూపించాలని కుతూహలంగా ఉంది అంటూ మనవి చేశాడు. రాజాజ్ఞ అయ్యింది. 10-15 రోజులలో ప్రభు చిత్రాన్ని తయారు చేశాడు శౌచమిత్రుడు. దర్బారులో ప్రదర్శించిన ఆ చిత్రాన్ని అందరూ మెచ్చుకున్నారు. ధర్మదత్తుడి సంతోషానికి మేరలేదు. నువ్వు మా ఆస్థానంలో ఉండవలసిన చిత్రకారుడివి, నెలకి 10,000 వరహాలు పారితోషకం అన్నాడు రాజు. మహారాజా, వృత్తి చేత నేను చిత్రకారుణ్ణి కనుక దానిలో ఎంతటి ప్రతిభ చూపినా గొప్పలేదు, అంతకంటే విశేషమైన అని ఊరుకున్నాడు శౌచమిత్రుడు. అతడి ఉద్దేశమేమిటో బోధపడక, నీకు కావలసింది నిస్సంకోచంగా అడుగు, ఇస్తాము అన్నాడు రాజు. అందుకు చిత్రకారుడు, ముఖ్యమంత్రిగా తమ సాన్నిధ్యంలో ఉండాలనే కోరిక అని చెప్పాడు. ముఖ్యమంత్రి అయిన ధీమంతుడి ముఖం చూశాడు రాజు. సంశయించక సమ్మతి ఇవ్వమని సైగ చేశాడు ధీమంతుడు. అప్పుడు రాజు ధీమంతుణ్ణి చూసి, మహామంత్రి, ఇటుపైన మీ పదవిని చిత్రకారుడైన ఈ శౌచమిత్రుడికి ఇస్తున్నాము కనుక ఈ క్షణం నుంచి మీరు విరమించుకోవచ్చు అన్నాడు. మంత్రి ధీమంతుడు ప్రభువుకు నమస్కరించి వెళ్ళిపోయాడు. మరునాడు సాయంకాలం రాజు వాడుక ప్రకారం వ్యాహ్యాలికి బయలుదేరాడు. రాజు వెంట మంత్రి శౌచమిత్రుడున్నాడు. ధర్మదత్తుడు కొత్త మంత్రితో అది ఇది మాట్లాడుతూ ఒక కొలను వద్దకు వచ్చాడు. ఆ పక్కనే దేవాలయం దగ్గర ఒక ఇంటి అరుగుపై కూర్చున్న వృద్ధుడు రాజుకు నమస్కరించాడు. అప్పటి వరకు కాకులకు గింజలు వేస్తున్న ఆ వృద్ధుని చూసి, ఏమయ్యా, కాకులంటే నీకిష్టమా? వాటికి బదులు హంసల్ని పెంచకూడదు? పోనీ నేనొక హంసను పంపిస్తాను, అప్పుడేం చేస్తావు అని అడిగాడు రాజు. అది నిజమైన హంస అవునా కాదా అని ముందు చూస్తాను. నిజమైనది కాకపోతే ఏదో మర్యాదకి ఒకటి ఉంచి మిగతా రెక్కలన్నీ ఊడబెరికి కాకిగా చేసి మీ దగ్గరకే పంపించేస్తాను అన్నాడా వృద్ధుడు. ఏదైనా మూట జీర్ణించుకోగలవాడివేనా నువ్వు అని అడిగాడు రాజు. అందుకు వృద్ధుడు, దూర ప్రయాణంలోనే ఆహారం మూట అగత్యం వస్తుంది అని చెప్పాడు. తరువాత ఆ మూటను ఏం చేస్తావు అంటూ మళ్ళీ ప్రశ్న వేశాడు రాజు. మూటలో ఏమైనా మిగిలితే కదా, అదెప్పుడో ఖాళీ అయిపోతుంది అని వృద్ధుడి జవాబు. తరువాత నీ ఇల్లు బాగుందా అన్నాడు రాజు. నా ఇంటి గొడవ దేనికి? మీ ఎదురిల్లు ఖాళీ అయింది, ఆ సంగతి తెలుసుకోండి అని చెప్పాడు వృద్ధుడు. అప్పుడు రాజు, చూడగా నువ్వు చాలా బుద్ధిమంతుడిలాగా ఉన్నావే. నా దగ్గర ఇయ్యలేని తీయలేని 2 మనులున్నాయి. ఆ 2 మనులతో 2 దిక్కులను ప్రకాశింపజెయ్యడానికి సాధ్యమవుతుందా అని ప్రశ్నించాడు. దానికి వృద్ధుడు, సాధ్యపడదే. ఒక్క మనితో ఎంత ప్రకాశం కలుగుతుందో రెండింటితోనూ ఒకే దిక్కున అదే ప్రకాశం ఉంటుంది అంటూ బదులు చెప్పాడు. ధర్మదత్తుడు మంత్రితో సహా ఇంటి దారి పట్టాడు. ఇక రాజభవనం సమీపిస్తుందనగా మంత్రిని చూసి, మా సంభాషణ విన్నావు కదా, వాటి అర్థమేమిటో చెప్పగలవా అని అడిగాడు. అందుకు శౌచమిత్రుడు, ప్రభు, అవేమిటో నాకు ఒక్కటి బోధపడలేదు, అంతా అయోమయంగా తోచింది. మీ ఉభయులు ఏదో తమాషాగా మాట్లాడుకున్నారేమో అనుకున్నాను అన్నాడు. మహామంత్రివై ఉండి ఇదే బోధపడలేదంటే ఎలా? నువ్వు కొత్తగా మంత్రి అయ్యావు గనక ఒకరోజు వ్యవధి ఇస్తాను, యోచించు, అదే తెలుస్తుంది అన్నాడు రాజు. సరేనంటూ శౌచమిత్రుడు బస చేరుకుని రాత్రంతా యోచించాడు. తేలలేదు. తెల్లారగానే ఆ వృద్ధుడింటికి పోయి అతన్ని చూసి, అయ్యా, దయచేసి నిన్న రాజుకు నీకు జరిగిన సంభాషణ అర్థం చెప్పాలి అని అడిగాడు. అలాగే చెబుతాను నాయనా. అయితే నేనీ వృత్తిలోనే జీవించేవాణ్ణి గనక
ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క 1000 చొప్పున 5 ప్రశ్నలకు 5000 వరహాలు ఇవ్వాలి. నీకు గాను ఒక్క 1000 తగ్గిస్తాను. ముందు డబ్బు తీసుకురా అన్నాడు వృద్ధుడు. శౌచమిత్రుడు ఇంటికి పోయి 4000 వరహాలు మూట కట్టి తెచ్చి వృద్ధుడికిచ్చాడు. అప్పుడు వృద్ధుడు ఇలా చెప్పాడు. రాజుగారు మొదటి ప్రశ్నగా ఒక హంసను పంపిస్తే ఏం చేస్తావని అడిగారు. నిజమైన హంస అవునా కాదా అని చూస్తాను. నిజమైనది కాకపోతే రెక్కలన్నీ పీకి మర్యాదకొకటుంచి మీ దగ్గరికే పంపిస్తానని నేనన్నాను. ఇది అటుంచు, చివరకు తెలుస్తుంది. ఇక రెండో ప్రశ్న, ఏదైనా మూట జీర్ణించుకుంటావా అని, ప్రయాణ కాలంలో ఆహారపు మూట కావలసి వస్తుందని నా జవాబు. మూడవది, తర్వాత ఆ మూటను ఏం చేస్తావు అని. దానికి నే చెప్పిన సమాధానం ఇంకొకరిని అడిగి తెలుసుకునే వాడి బుద్ధి అప్పటికి మట్టుకే ఉపకరిస్తుంది. అలాగే ప్రయాణపు కాలం ఆహారం మూట తత్కాలానికే పనికి వచ్చి తరువాత అంతటితో ఖాళీ అయిపోతుంది. నాలుగో ప్రశ్న, నీ ఇల్లు బాగుందా అని. దానికి మీ ఎదురిల్లు ఖాళీ అయింది, ఆ సంగతి తెలుసుకోండి అన్నాను నేను. అంటే మీ ఎదురుగానే ముఖ్యమంత్రి స్థానం ఖాళీ అయింది కదా అని నా సూచన. రాజుగారు అడిగిన 5వ ప్రశ్న 2 మనులను గురించి. దానికి నేను కళ్ళు రెండున్నా దృశ్యం మట్టుకు ఒకటిగానే కనిపిస్తుందని చెప్పాను. ఇంకిప్పుడు మొట్టమొదటి ప్రశ్నకు వద్దాం. రాజుగారు పంపిస్తానన్న హంసవు నువ్వే. నేనడిగిన వెంటనే నువ్వు 4000 వరహాలు పట్టుకు వచ్చావు. అంటే నీ దగ్గర ఇంకా కొంచెం మిగిలే ఉన్నదన్నమాట. నిజమైన హంస కాకపోతే రెక్కలన్నీ పీకి మర్యాదకొకటుంచి కాకిగా చేసి మీ దగ్గరికే పంపిస్తానని నేను చెప్పిన సమాధానం గ్రహించే ఉంటావు అన్నాడు. ఈ ప్రశ్నోత్తరాలు తనను గురించేనని తెలిసి శౌచమిత్రుడి ముఖం చిన్నబోయింది. తిన్నగా వెంటనే రాజదర్శనానికి వెళ్ళాడు. ప్రభు, అన్నీ గ్రహించాను, కళ్ళు తెరుచుకున్నాయి. దయచేసి మంత్రి పదవి తిరిగి తీసుకోండి, నాకు అర్హత లేదు అన్నాడు శౌచమిత్రుడు. తను తెలుసుకువచ్చిన సమస్యల అర్థాన్ని విప్పి చెప్పి క్షమాపణ కోరుకున్నాడు. ఇన్ని తెలుసుకున్నవాడివి ఆ వృద్ధుడెవరో తెలుసుకున్నావా అని అడిగాడు ధర్మదత్తుడు. లేదన్నాడు శౌచమిత్రుడు. అది ఒక సమస్యేనన్నమాట. ఈ వృత్తిలోనే జీవించేవాడినని చెప్పాడు కదా. బుద్ధి బలమే ఆ వృత్తి. మంత్రిగా ఉండేవానికి బుద్ధిబలం ప్రధానం. ఆయనే నీకోసం మంత్రి పదవి వదిలి వెళ్ళిన వృద్ధ మంత్రి ధీమంతుడు. ఈ ప్రశ్నకు జవాబు నేను చెప్పాను గనక ఆయన నీకు మిగిల్చిన 1000 వరహాలు నాకు రావాలి కదా అన్నాడు రాజు నవ్వుతూ. నిజమే ప్రభు, తప్పక ఇస్తాను. ఈ ధనంతో నేను అమూల్యమైన పాఠం నేర్చుకున్నాను అన్నాడు శౌచమిత్రుడు. కథ సమాప్తం. శుభం.